సో ట్రిపుల్ క్రోచెట్ చేయడానికి ఇలా చైన్స్ వేసుకుని స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత యార్న్ని 2 times యార్న్ ఓవర్ చేయాలన్నమాట. మనకి డబుల్ క్రోచెట్కి అయితే 1 time యార్న్ ఓవర్ చేస్తాం కదా, దీనికి 2 times యార్న్ ఓవర్ చేసి ఏదో ఒక లూప్లో హుక్ని పెట్టి తర్వాత యార్న్ని పుల్ త్రూ చేయాలి. పుల్ త్రూ చేసిన తర్వాత మనకి ఎన్ని లూప్స్ ఉంటాయి హుక్ మీద? 1 2 3 4 లూప్స్ ఉంటాయి కదా. అప్పుడు యాజ్ యూజువల్గా ఫస్ట్ 2 లూప్స్లోంచి యార్న్ని పుల్ త్రూ చేయాలి, తర్వాత 2 లూప్స్లోంచి మళ్ళీ పుల్ త్రూ చేయాలి, తర్వాత మళ్ళీ 2 లూప్స్లోంచి యార్న్ని పుల్ త్రూ చేయాలి. అప్పుడు మనకు ఒక ట్రిపుల్ క్రోచెట్ అనేది అవుతుంది అనమాట. సో 2 times యార్న్ ఓవర్ చేసి లూప్లోకి హుక్ని పెట్టి యార్న్ని పుల్ త్రూ చేసి ఫస్ట్ 2 లూప్స్లోంచి యార్న్ని పుల్ త్రూ చేసి మళ్ళీ 2 లూప్స్లోంచి చేసి మళ్ళీ 2 లూప్స్లోంచి యార్న్ని పుల్ త్రూ చేస్తే అదే మనకి ట్రిపుల్ క్రోచెట్. ఓకేనా? ట్రిపుల్ క్రోచెట్ చేయడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డబుల్ క్రోచెట్ చేయడానికి 1 time యార్న్ ఓవర్ చేస్తే ట్రిపుల్ క్రోచెట్ చేయడానికి 2 times యార్న్ ఓవర్ చేయాలి. ఓకేనా? బాయ్ బాయ్.